ఆగు. ఈ పెళ్లి జరగదు. నాన్న, మేం కోరుకున్నది ఇచ్చే వరకు ఈ పెళ్లి జరగదు. అలా అనకండి. మా పరువు మీ చేతుల్లో ఉంది. నువ్వు రెడీనా? రెడీ. అయితే మొదలు పెడదాం. ఈమె అగ్నేస్. ఈమెకి పెళ్లి జరుగుతుంది. అగ్నేస్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆమెకి ఆ మనిషి తెలియదు. పైగా తన నోటి నుండి కంపు కొడుతుంది. కానీ ఆమెకు తప్పదు. పెళ్లి చేసుకోవాలి, కొడుకును కనాలి. అవి అప్పటి చట్టాలు. ఎప్పుడు ఇలా ఉండేది కాదు. మొదట్లో కిడ్డో అనే దేవత ఈ ప్రపంచాన్ని సృష్టించింది. ఈ ప్రపంచం ఒక అద్భుతమైన తోటలా ఉండేది. అంతా సింపుల్గా ఉండేది. తన మనుషులు సంతోషంగా ఉన్నారని కిడ్డోకి అనిపించాక ఆమె ఎవరిని వదిలేసింది. ఆమె తండ్రి బర్డ్ మ్యాన్ తన కూతురు ప్రపంచంలో జోక్యం చేసుకోనని ప్రమాణం చేశాడు. లేదు, అతను మనుషుల్ని తినొచ్చాడు, నిద్రపోనిచ్చాడు, శృంగారం చేసుకొనిచ్చాడు, ఇంకా విశ్రాంతి తీసుకొనిచ్చాడు. కానీ పాపం అది చాలా బోరింగ్గా అనిపించింది. వాళ్ళకు ఒక లక్ష్యం లేదు. వాళ్ళు చేసేదల్లా పిల్లల్ని కనడమే. వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళకు నువ్వెవరో తెలియదు, నేనెవరో తెలియదు. ఇది కరెక్ట్ కాదు కిడో. నేను సరి చేస్తాను. ఈరోజు బర్డ్ మ్యాన్ గట్టి ప్రయత్నించాడు. త్వరలోనే అతని రూపం ప్రపంచం నలుమూలలా వ్యాపించింది. అతనికి కోర్సుగా అనుచరులు ఉన్నారు. బర్డ్ మ్యాన్కి అలాగే ఇష్టం. ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. నేను నీకు లోబడి ఉంటానని, శారీరక ఆత్మాధిక ప్రలోభాలకు దూరంగా ఉంటానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. ఇంకా చాలా మంది వారసులు ఇస్తానని మాటిస్తున్నా. బర్డ్ మ్యాన్కి జై. ఓ, ఇది చాలా బాగుంది. కానీ అగ్ని శ్వాసుని కనదు. ఎవరికీ తెలీదు. కానీ ఆమె ఎప్పటికి గర్భవతి. ఇంకా ఆమె కూతురు హీరో ప్రపంచాన్ని మార్చేస్తుంది. హీరో యొక్క 100 రాత్రులు 27 సంవత్సరాల తర్వాత. ఆరు నెలలు గర్భం దాల్చిన సూచన కూడా లేదు. నా పరిధిలోని చాలా జంటలు పెళ్ళైన 7 నెలలకే పిల్లల్ని కంటారు. మీకు అర్థమైందా? జెరోమ్ తప్పులేదు. నా కుటుంబం చాలా మంది వారసుల్ని ఇచ్చింది. కొడుకులు కేవలం కొడుకులే. చూస్తున్నాను. కానీ బలహీనుల బలం మనల్ని నిర్ణయిస్తుంది. ఇంకా బలహీనత పిల్లలకు సంక్రమించవచ్చు. మీ నాన్న ఎక్కడ? ఆయన ఇంకా చనిపోయి ఉన్నారు. సారీ. ఈమె చెర్రీ. మా నిజమైన కథ ఆమెతో మొదలవుతుంది. బర్డ్ మ్యాన్ ప్రమాణాల ప్రకారం చెర్రీ ఆదర్శవంతమైన భార్య, అందమైన విధేయురాలు, చెస్లో దిట్ట, ఇంకా గద్దలతో వేటాడడంలో కూడా. కానీ ఈ మీటింగ్లో అవేవి ఆమెను కాపాడలేవు. మరి ఈమె ఎవరు? హీరోసో
నా పని మనిషి. అధికారికంగా హీరో చెర్రీ పని మనిషి, కానీ ఆమె పాత్ర అంతటితో ఆగిపోదు. More than that. చెర్రీ ఇంకా ఆమె బెస్ట్ ఫ్రెండ్. మేము ప్రతి రాత్రి ప్రయత్నిస్తాం సార్. నీ వంశం చాలా గొప్పది. Stock. ఇంకా నువ్వు చనిపోయిన బంధువులు ఉన్న ఆరోగ్యంగానే ఉన్నట్టున్నావు. అవును, 101 రాత్రుల తర్వాత నాకు రిపోర్ట్ చేయండి. ఎంత పక్కాగుందో. నేను చాలా పక్కాగా ఉంటాను చిన్నదానా. Young lady. మీరు తిరిగి వచ్చినప్పుడు నాకు పురోగతి కనిపించకపోతే మీరు వచ్చే వసంతకాలం చూడలేరు. అర్థమైందా? అవును. త్వరగా కానియండి. రేపు చివరికి తేలింది ఏంటంటే జ్వరం అబద్ధం చెప్పాడు. ఇది నీ గది. ఏమైనా కావాలంటే చెప్పు. మొదటి రాత్రి అతను చెప్పినట్టు జరగలేదు. రేపు 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 మిగతా రాత్రులాగే క్రూరంగా. ఇంకా పర్యవసనాలు జ్వరంకి కాదు. బర్డ్మ్యాన్కి ఆడవాళ్ళంటే ఇష్టమే, కానీ జానెట్ పిల్లలు పుట్టనిది. సారా నమ్మక ద్రోహి. నాదియా లెస్బియన్. ట్రెవర్ ప్రత్యేకమైనవాడు. నిరాశపరచడం అతనికి ఇష్టం ఉండదు. క్లారెన్స్, మంచి ఆడవాళ్ళు అలా ఉండరు. అవును నేను ఆమెను ప్రేమించాను. నాకు తెలుసు. దేవుడా, నేను ఆమెని బహుమతులతో మాటలతో ఆకర్షించాను. నేను ఆమెకి ఎన్నో మాటిచ్చాను, కానీ అడిగింది ఒక్కటే, పూర్తి ఇంకా నిజాయితీ గల విశ్వాసం. అవును, ఖచ్చితంగా. ఆమె ఒప్పుకుంది. మేం పెళ్లి చేసుకున్నాం. కానీ ఏదో తేడాగా ఉంది. మా నాన్న ఆమెని లొంగ తీసుకోవడానికి ఒక పనివాడిని పెట్టాడు. నిజమా? నువ్వు వాళ్ళని పట్టుకున్నావా? పూర్తిగా కాదు, కానీ వాడు ఆమె లోదుస్తులు తెచ్చాడు. ఇంకా ఆమె తొడ మీద ఉన్న మచ్చని వర్ణించాడు. మరి ఆమె ఏమంది? ఆమె అంత అబద్ధమైంది. వాడు బలవంతంగా లోదుస్తులు తీశాడని చెప్పింది. నువ్వు నమ్మలేదా? ఎవరు నమ్మలేదు. బిగ్ బ్రదర్స్ నా కోటకు లాక్కున్నారు, ఇంకా ఊరు నుండి గెంటేశారు. మరి నీ భార్య? ఇంకొకరిని చూసుకో. ఓ ఆపు.
చెప్పు, నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? అందరిలాంటిదే, అందమైన స్వచ్ఛమైన వినగలిగేది, కార్డ్స్ గద్దల పేట, చెస్ మీద ఆసక్తి ఉండాలి కానీ మరీ బాగా ఆడకూడదు. నా భార్య అచ్చం అలాగే ఉంటుంది. అవునా? నువ్వు అదృష్టవంతుడివి. సారీ కానీ ఆ గర్భం దాల్చిన సూచన కూడా లేదా? Pregnancy? త్వరలోనే. నాకు పుకార్లు వినిపించాయి. పుకార్లా? నీకు భార్యతో గడపడం కంటే వేటాడడం, గుర్రప్ప స్వారీ, స్నేహితులతో డాట్స్ ఆడడం ఇష్టమట. ఏంటి లేదు? పడక గదిలో భార్యతో గడపడం కంటే. లేదది నిజం కాదు. మేము ఒకరొకరు వదిలి ఉండలేం. భయంకరంగా ఉంటుంది. పుకార్లు చాలా డేంజరస్ కదా. అయినా కొంతమందికి పిల్లలు ఎంత ఈజీగా పుడతారో ఆశ్చర్యంగా ఉంటుంది కదా. నిజానికి నాకు తెలిసిన కొంతమంది ఆడవాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారంటే వాళ్ళు పంచుకోవచ్చు కూడా. ఎవరు? నాకు తెలిసిన వాళ్ళు. నేను చాలా బిజీ బిజినెస్ మ్యాన్ని. అవును, దురదృష్టవశాత్తు నేను కొన్నాళ్ళు ఊరు వదిలి వెళ్ళాలి పని మీద. నన్ను ఎవరు తప్పు పడతారు? నేను బిడ్డను కూడా కనలేకపోతున్నాను. నా ప్రయాణం బాగుండాలి కానీ ఇంత ఇబ్బంది. నేను కొత్త ఇల్లు వెతుక్కోవడానికి 2 రోజులు టైం ఇస్తావా? ఏంటి పిచ్చి మాటలు? నువ్వు ఉండు. నీకు కష్టంగా ఉంటుంది కదా. కానీ నువ్వు కంగారు పడవక్కర్లేదు. దేని గురించి? అదే, నీ భార్యని ఇక్కడ ఒంటరిగా వదిలేయడానికి నాతో. అస్సలు లేదు. నేను ఈ నమ్ముతా. నా భార్య అలాంటిది కాదు. విను జెరోమ్, నా చనిపోయిన భార్యకి ఒక పనివాడితో పడుకోవాలని ఆత్రం. అందుకే నన్ను చూడు. నీకెంత ధైర్యం? నీకెంత ధైర్యం? నువ్వు ఒక పొగరబోతు వెదవ్. పొగరుబోతంటావా? నా భార్య ఎప్పుడు ఒక పనివాడితో లేదా నీతో ఎవరితోనూ పడుకోదు. నిరూపించు. నిరూపిస్తాను. నేను చెప్పినట్టు నేను కొన్నాళ్ళు పని మీద బయటకు వెళ్తున్నాను. ఆమె లొంగ తీసుకోవడానికి ఎంతైనా ట్రై చేస్తారేనా? గుడ్ లక్. నీకెంత టైం కావాలి? ఈజీ, 1 నెల చాలు. నీకు 100 రాత్రులు ఉన్నాయి. దానివల్ల ఏం మారదు. నాకు తెలుసు నా భార్య నమ్మకమైంది. అప్పుడు నీకున్న ఆ ఆడాళ్లలో ఎవరో ఒకరితో నాకు వారసునివ్వు. అది నా బిడ్డ అని ఒట్టు వేయాలి. సహజంగా ఉండేలా చేయి. సరేనా? సంతోషంగా. ఒకవేళ నేను ఓడిపోతే? కానీ ఒకవేళ నేను ఆమెను లొంగ తీసుకుంటే నాకేమొస్తుంది? అంటే ఒకవేళ నువ్వు గెలిస్తే నీకు ఈ కోట దొరుకుతుంది, ఇంకా ఇందులో ఉన్నవన్నీ. ఇంట్రెస్టింగ్. ఇది చాలా అందమైన కోట. ఇక్కడంతా ఇలాగే ఉంచుతాను. ఇంకా భార్య, ఆమె ఎక్కడికి? నేను గెలిస్తే ఆమె ఎక్కడికి వెళుతుంది? నువ్వు గెలవలేవులే. నా భార్య పతివ్రత, కానీ ఆమె దారి తప్పితే ఖచ్చితంగా నరకానికి వెళ్తుంది. నేను గెలిచినప్పుడు నేను పక్కనే ఉంటానని ఆమె తీర్పిస్తుందా? మర్యాదతో చెప్తున్నా, మీరు అద్భుతమైన వేటగాడు. నేను ఈ విద్యను చాలా ఏళ్ళుగా నేర్చుకుంటున్నాను. Yes. And ఓ గుడ్ మార్నింగ్.
డార్లింగ్, ఇతను మ్యాన్ఫ్రెడ్. కలిసినందుకు సంతోషం. రా, కూర్చో. నేను నీకు ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నాను. నాకు సడన్గా పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అవును, అవునా? అవును, ఈ రోజునే వెళ్తున్నా. కానీ కొద్ది రోజులే. మీకు తెలిసేలోపే వచ్చేస్తాను. నేను లేనప్పుడు అన్నీ చూసుకోవడానికి మ్యాన్ఫ్రెడ్ ఇక్కడే ఉంటాడు. ఇంకా నీకు రక్షణగా గార్డ్స్ కూడా ఉన్నారు. వీళ్ళే కాకుండా నీ పని మనిషి కూడా ఉంది కదా, ఆమెకు బోరు కొట్టించక పని మనిషి. నేను వచ్చే వరకు రోజు లెక్క పెడుతూ ఉండు. నువ్వు చాలా గుర్తొస్తున్నావు ఫ్రెండ్. నువ్వేం కంగారు పడకు. నీ అందమైన భార్య నేను బాగా చూసుకుంటా. నువ్వు బాగానే ఉన్నావా? నేను బాగానే ఉన్నా. నా భర్తకి వేరే బాధ్యతలు ఉన్నాయని అర్థమవుతుంది, ముఖ్యమైన పనిలో. ఈరోజే ఫైనల్గా ట్రై చేద్దామన్నాడు. కానీ పనే కదా. ఒకటే విషయం, మన గెస్ట్ మ్యాన్ఫ్రెడ్, అవును, జ్వరం నన్ను ఇక్కడ అతనితో వదిలేసి వెళ్ళడం నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అవును, అతను ఇక్కడ అతను సామాన్లు చదువుతున్నాడు. నా భర్తకి ఏం చేయాలో తెలుసని నాకు నమ్మకం ఉంది. నాకు నమ్మకం ఉంది. మ్యాన్ఫ్రెడ్ మనల్ని కాపాడడానికి ఇక్కడ ఉన్నాడని అతను చెప్పాడు. అతను త్వరగా వచ్చేస్తాడు. మనకి టైం ఉంది. అతని ఫ్రెండ్ మనతో ఎక్కువగా మాట్లాడాలనుకోవడని నాకు తెలుసు. హలో, నాకు ఈ కోటను చూడాలని ఆశగా ఉంది. జెరోమ్ అందమైన ఇంటిలో ప్రతి మూల చూడడానికి నేను చచ్చిపోతున్నాను. వెళదామా? మొదటి రాత్రి. యాపల్, పడమర కారిడార్, శ్మశానం, ఉత్తర వింగ్, టూర్ అయిపోయింది. గుడ్ నైట్ మై లార్డ్. గుడ్ నైట్. నిజానికి సారీ అడగడానికి ఇబ్బందిగా ఉంది, కానీ నాతో ఆసక్తిగా ఉంది. టూర్ పూర్తి చేయడానికి మీకు పడగది చూడొచ్చా? అది ఎంత అద్భుతంగా ఉంటుందో జెరోమ్ చెప్పాడు. బహుశా ఇంకోసారి మై లార్డ్, మమ్మల్ని సారీ.
నేను ఏమైంది? మాన్ఫ్రెడ్ నీ పక్క గది చూడాలని అడిగాడు. నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. నేను ప్రామిస్ చేస్తున్నా, మనం కలిసి దీన్ని ఎదుర్కొంటాం. నువ్వు ఒంటరి కాదు. నీకు ఏదైనా సాయం చేయాలనిపిస్తే నాకు చెప్పు. నేను విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఏం చేయాలో ఆలోచించడానికి కొంచెం టైం తీసుకుందాం. ఎలా దృష్టి మళ్లించాలి? నేను ఒక కథ చెప్తాను. కదా, అవును, ఒకవేళ ఏం చేయాలో తెలియనప్పుడు జస్ట్ ఇలా అడుగు. హీరో ఆ కథ చివరిలో ఏమైంది? అప్పుడు నేను చూసుకుంటా. నువ్వు కథలు చెప్తావని నాకు తెలీదు. నేను చెప్పాక చాలా రోజులైంది. నాకు వినాలనుంది. అది మన ఆపద నుండి కాపాడితే ఇంకా మంచిదే. థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే నేనేమైపోతాను? నాకు ఇప్పుడు కొంచెం సిగ్గుగా ఉంది. ఖచ్చితంగా అదొక అమాయక ప్రశ్న అయి ఉంటుంది. రేపు అతను కొంచెం మర్యాదగా ఉంటాడని ఆశిస్తున్నా. లంచ్. నాకు అనిపిస్తుంది నిన్న మన మధ్య చిన్న అపార్థం జరిగిందని. నేను మీ గదిని చూడాలని అడిగినప్పుడు మీరు దాన్ని ఒక పెళ్ళైన స్త్రీతో అసభ్యంగా ప్రవర్తించమని అనుకుని ఉండొచ్చు. కానీ నేను నేను ఎప్పుడు అలా చేయను. నిజం ఏంటంటే నాకు ఆర్కిటెక్చర్ అంటే పిచ్చి. ఇంకా జెరోమ్ నాతో చెప్పాడు అతను లేనప్పుడు ఫార్మాలిటీస్ అవసరం లేదని. అవును, అదే జరిగింది. అతను నాకు సోదరుడు లాంటివాడు. ఇంకా అందుకే మీరు నాకు సోదరు లాంటివారు. ఈరోజు మనం ఫ్రెష్గా మొదలు పెడతామని ఆశిస్తున్నా. తప్పకుండా. మిమ్మల్ని అలా ఇబ్బంది పెట్టినందుకు సారీ. నాకు కొంచెం బాగాలేదు. అయ్యో పర్లేదు, రండి. మ్యాన్ఫ్రెడ్ ప్లీజ్. అయితే ఈరోజు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కలిసి అని అంటున్నారా? అవును, నేను మీతో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. నాకు అది కథ వినాలనుంది. కదా? అవును హీరో, అవును, మొన్న నువ్వు నాకు చెప్పావి, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు డాన్సింగ్ స్టోన్స్ కథ గురించి మాట్లాడుతున్నారా? అదే. నాతో పాటు మీరు కూడా ఇలా అనుకుంటున్నారా? నాకు చాలా సంతోషం. చాలా బాగుంది. అనగనగా ఒక చిన్న ఊర్లో గ్రేట్ సిటీ అవతల వైపు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉండేవారు. మీనా, క్యాథరిన్, ఇంకా రోజా. వాళ్ళు తమ తండ్రిలో ఉండేవారు. అతను ఒక ఓడ కెప్టెన్.
భార్యను కోల్పోవడం అతని జీవితంలో పెద్ద విషాదం. కానీ అతను తన కూతుళ్లను చాలా ప్రేమించేవాడు. మగ వారసులు లేకపోతే తను చనిపోయాక వాళ్ళకి ఏమీ మిగలదేమోనని అతను ఎప్పుడూ కంగారు పడేవాడు. అతను ఎప్పటికీ వాళ్ళని కాపాడలేడు కదా. అందుకే వాళ్ళ పెళ్లి పనులు మొదలయ్యాయి. కెప్టెన్ తరచుగా సుదీర్ఘ ప్రయాణాలకు వెళ్ళేవాడు. అక్కా చెల్లెలు తమ చూసుకోవాల్సి వచ్చేది. ఆ అక్కా చెల్లెలు తమ తండ్రిని చాలా ప్రేమించేవారు. అతను లేనప్పుడు కూడా తమ పనులు శ్రద్ధగా నేర్చుకునేవారు. Wait. కానీ ఒక విషయం ఉంది. ఆ అక్కా చెల్లెలు చేసే పని గురించి వాళ్ళ నాన్నకి చెప్పలేరు. అది వాళ్ళ అమ్మ నుండి నేర్చుకున్న ఒక రహస్య విద్య. అందరికీ తెలిసినట్టు అది పాపం, అనైతికం, ఇంకా ఆడవాళ్ళకి పూర్తిగా నిషిద్ధం. Women. హీరో, గుడ్ నైట్. థ్యాంక్ యూ. ఎప్పుడైనా. హీరో, అంత నిషిద్ధమైన పని రోజు ఇంకా మక్క చెల్లెలతో ఏం చేస్తారు? నెక్స్ట్ టైం తెలుస్తుందిలే. అది అన్యాయం. విల్మో, నేను ప్రెగ్నెంట్ని. నా అదృష్టం కొద్దీ ఇది కూడా నాకు ఆడపిల్ల పుడుతుంది. ముందే అలా అనుకోవద్దు. ఒకవేళ ఆడపిల్ల అయితే ఆమె ఇక ఉండదు. ఆమెకంతా వేరేలా ఉంటుంది. తప్పకుండా. చూడు, పగటిపూట కూడా చంద్రుడు కనిపిస్తున్నాడు. అద్భుతం. నీకు తెలుసా, ఏంటి? మీ అమ్మ నాతో చెప్పేది మా బామ్మ చంద్రుడని. చంద్రుడిలో పుట్టిందా? కాదామె నిజమైన చంద్రుడే. అందరికంటే చిన్నది. అంటే నువ్వు చంద్రుని బిడ్డవా? అంతే అనుకుంటా. నమ్మడానికి బాగుంది. నేను నమ్ముతున్నాను. ఏంటి? ఈసారి నేను గెలవాలని ఆడుతున్నాను. గుడ్ లక్. విలన్. నేను కలగజేసుకోవచ్చా?
నీ వంతు. అద్భుతం. జెరోమ్ నీకు బాగా నేర్పించాడనుకుంటా. అతను ఇందులో తోపు. హీరో కూడా. ఆమెకి చాలా లెటర్స్ ఉన్నాయి. చూస్తుంటే చెక్మేట్ అయినట్టుంది. ఐమ్ సారీ. మేబీ నువ్వు హీరో గేమ్ కంటిన్యూ చేసావు కాబట్టి అలా జరుగుంటుంది. ఆమె ఎప్పుడు నేను గెలవాలని హెల్ప్ చేస్తుంది. నేను అలా చేయను. నువ్వు గెలిచావంటే అది నీ గొప్పతనమే. క్షమాపణలు అవసరం లేదు. సరైన ప్రత్యర్థి. కొత్త స్నేహితుల కోసం. ఇప్పుడు బాగుంది. రుచిగా ఉందా? నీకోసం నేను రోజుకోటి చంపగలను. థ్యాంక్స్. ఇది రుచి చూడు. నాకు మరీ తీపి ఎక్కువ మై లార్డ్. చెర్రీ, నువ్వు రుచి చూస్తావా? అవును. నువ్వు సగం పండు వదిలేసావు. నన్ను లంచ్కి పిలిచినందుకు థ్యాంక్ మై లార్డ్. తప్పకుండా. ఇక్కడ ఫార్మాలిటీస్ అవసరం లేదు. నేను మిగతా లార్డ్స్లా కాదు. మనం బాగా క్లోజ్ అయ్యాం కాబట్టి ఆ కథ పూర్తి చేయడానికి ఇదే సరైన సమయం. ఏమంటావు? యా, నేను దాని క్లైమాక్స్ వినాలి. మీకు వినాలందా? ఓ తప్పకుండా. హీరో, నువ్వు మాలో ఆసక్తి రేపావు. నేను వినడానికి సిద్ధంగా ఉన్నా. అద్భుతం. మనం ఎక్కడ ఆపాం? గుర్తొచ్చింది. ఇంకా రోజా ఇంకా ఆమె అక్క చెల్లెలకు వాళ్ళ అమ్మ నుండి వచ్చిన ఒక రహస్య విద్య ఉంది. అదొక పాపపు ఇంకా చెడ్డ విద్య. ఆడవాళ్ళకి పూర్తిగా నిషిద్ధం. వాళ్ళు చదవగలరు, ఇంకా రాయగలరు. ఆగండి. అది తెలివైన రోజా కాదు కదా? అవును, నేను అదే అనుకున్నా. విని చాలా రోజులైంది. బీక్ బ్రదర్స్తో కలిసి చాలాసార్లు చదివాను. అవును, ఆ పద్యాలు రోజా మాంత్రికుల దగ్గర రాత్రి ఉండే. ఇంకా మాయల ద్వారా తన భర్తను నగరానికి పంపింది. అవును, నేను ప్రతి వారం చదివేదాన్ని. ఇది ఆమె కాదు. అదొక అందమైన పిల్ల పద్యం అయినప్పటికీ ఈ రోజా సామాన్య మహిళ. కానీ అది నిషిద్ధం కదా? అవును, కానీ రోజా ఇంకా ఆమె అక్క చెల్లెలు ఈ విద్యతో మాయలు చేయలేదు. వాళ్ళు అద్భుతమైన దూరపు దేశాల గురించి చదివారు. ఇంకా తమ ఆలోచనలు, భావాలను రాసుకున్నారు. తమ ఊహలకు రెక్కలు తొడిగారు. కానీ వాళ్ళ ఇల్లు దాటి బయటకు వెళ్ళలేదు. నేను ఆలోచించాను. నాన్న మనకు పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? మరి మన పుస్తకాలు? మేము జాగ్రత్తగా ఉండాలి, అంతే కదా? చాలా జాగ్రత్తగా. ప్రమాణం చేస్తున్నాం. త్వరలోనే వాళ్ళ నాన్న ఇంకా ఇంటికి వచ్చాడు. నా దగ్గర గుడ్ న్యూస్ ఉంది. అతను తనతో పాటు తెచ్చాడు పెళ్లి కొడుకును. ఆ ధ్వనిక వ్యాపారికి అక్కా చెల్లెలందరూ నచ్చారు. కానీ రోజా అంటే అతనికి ఇష్టం. ఆమె చాలా అందంగా ఉంది. అవును కదా? చాలా సైలెంట్, ఇక హుందాగా, అందంగా కానీ సీరియస్గా.
అద్భుతమైన అమ్మాయి నాకు నచ్చింది. కానీ రోజా అలా కాదు. నిజానికి ఆమె సరదాగా తెలివిగా ఉండేది, మాటకారి ఇంకా చురుకైనది. కానీ అతనికి ఏది కావాలంటే అదే కనిపించేది. తెల్లారింది. ఆమె చెప్పింది నిజమే. కానీ ఏ ఉదయం హీరో తన కథను కొనసాగిస్తుండగా రోజా ఇంకా అక్క చెల్లెలు ఏమవుతుంది? రాత్రులు గంటల్లా గడిచిపోయాయి. హీరో మాటలు గాల్లో తేలుతూనే ఉన్నాయి. ఆమె అందంగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. నన్ను సడన్గా పిలిచారు. చెర్రీ కలలు, మామూలుగా ఆందోళన ఇంకా ఆలోచనల సుడిగుండం. కొత్తగా ఏదో దాస్తున్నాయి. You. ఊహించనిది. మ్యాన్ఫ్రెడ్ కలలు ఇంకా సూటిగా ఉన్నాయి. సోఫియా, ఇది ఫస్ట్ డ్రా. నాకు దారి చూపించు. నాకు నీ సలహా కావాలి. నా భర్త నన్ను ముట్టుకోవడం, నాకు స్పర్శ కావాలి. అలాగే వారసుడు కావాలి. నా భర్త ఎప్పుడింటికి వస్తాడు? ఐమ్ సారీ. చాలా రోజులు అయింది కదా. వారాలు. నిజానికి నా దగ్గర ఒక వార్త ఉంది. అతను ఇంటికి రావడానికి తొందరపడుతున్నట్లు లేడు. అతను అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు అనుకున్నాను. కనీసం ఇంకో 2 నెలల వరకు రాకపోవచ్చు. సారీ చెర్రీ, నేను కేవలం వార్తాహరుణ్ణి. సారీ. భారీ కొనుగోలు చేయాలని కలలు కంటున్నారా? ఇప్పుడే 1xBet ద్వారా గెలుచుకొని మీ కలలు నెరవేర్చుకోండి. ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్స్లో పందెం కాయండి. పోకర్ లేదా క్యాసినోలో గెలవండి. సైబర్ స్పోర్ట్స్లో పందెం వేయండి లేదా స్లాట్స్ను ఆడండి. అవును. తద్వారా మీకు కావాల్సింది నిమిషం, ఏదైనా బట్టలు కొనుగోలు మార్చుకుంటా. చేసుకోవచ్చు. 1xBet వెబ్సైట్ని కనుగొని మీ మొదటి డిపాజిట్తో 100% బోనస్ పొందండి. నేను రావచ్చా? ఇలా వచ్చినందుకు సారీ. సారీ చెప్పకు. నువ్వు నాకేం భారం కాదు. మ్యాన్ఫ్రెండ్కి ఎప్పుడు తెలిసింది? ఈరోజు అని చెప్పాడు. మనం ఏదో దారి వెతుకుదాం. నిరాశపడకు సరేనా? చెప్పు. నువ్వు మ్యాన్ఫ్రెడ్తో కాసేపు ఒంటరిగా ఉండగలవా? కొంచెం సేపు. రాత్రి ఆట. ఐఎమ్ సో సారీ చెర్రీ. జెరోమ్ నిన్ను చూసుకోమని నాతో చెప్పాడు.
నేను అతను నిరాశపరిచానని అనిపిస్తుంది. కానీ నా సాంగత్యం నిన్ను డైవర్ట్ చేస్తుందని ఆశించాను. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. అది నీ చేతిలో లేదో. నాకు జెరోమ్కి ఒక కుటుంబం కావాలి, అది కూడా త్వరగా. అవును, బిగ్ బ్రదర్స్ ఖచ్చితంగా అసహనంతో ఉంటారు. నిజమే. నువ్వు అప్పుడే గర్భవతివేమో. ఖచ్చితంగానా? కొన్నిసార్లు వెంటనే తెలీదు. అది అసాధ్యం. ఎందుకు? ఎందుకు అసాధ్యం? నువ్వు జెరోమ్. లంచ్ రెడీ. నాకు ఆకలిగా లేదు. నువ్వు ఆ కథ పూర్తి చేసావా? తప్పకుండా. చావల్లో నేను ప్రార్థన చేసుకోవాలి. నా భార్య పతివ్రత. మీకు ఆకలిగా ఉందా మై లార్డ్? అస్సలు లేదు. కథ పూర్తి చేయి. ఆ వ్యాపారి తన పంతం నెగ్గించుకుంటున్నాడు. ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని మీకు కుతూహలంగా ఉందని అనుకుంటున్నా. మీరు ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నారు? హీరోకి ఆ దొంగ బుర్రలో ఏముందో తెలియదు, కానీ ఆమె ఈ కథ పూర్తి చేస్తుంది. తర్వాత ఏమైంది? అయితే రోజా ఆ వ్యాపారిని పెళ్లి చేసుకుంది. అంతకుముందు ఆమె తండ్రి తప్ప వేరే ఏ మగవారితోనూ మాట్లాడలేదు. ఇంకా ఆ అందమైన వ్యాపారి ఆమెను చూసి పొగుడుతుంటే ఇకపై ఇది నీళ్ళు. ఆమె తట్టుకోలేకపోయింది. ధైర్యంగా ఉండు. తప్పదుగా. అంతా మంచి జరుగుతుంది కదా. రేపు మరో రోజుంది. ఆమె ఏ కథ అయినా చెప్పచ్చు, కానీ ఇదే ఎంచుకుంది. ఇది నిషిద్ధం. కానీ డాన్సింగ్ స్టోన్స్ కథ విన్నారా? నాకు తెలిసి అత్యంత ధైర్యవంతుడైన స్త్రీలు వాళ్ళే. నేను కూడా. నీ పెట్టడుగున ఒక రహస్య అర ఉంది. నీకు కావాల్సినవన్నీ అక్కడే ఉన్నాయి. నేను నిన్ను చాలా మిస్ అవుతాను. నేను ఏమంటున్నానంటే, మనం ఒక సీక్రెట్ స్టోరీ టెల్లర్ లీగ్ని మొదలు పెడదాం. మనం చేయడానికి ఒకే ఒక్క పనిని అనుమతిస్తారు. ఎంబ్రాయిడరీ. మనం చదవలేం, రాయలేం, కానీ మన దగ్గర చెప్పడానికి చాలా కథలు ఉన్నాయి. ఏంటిది? కంగారు పడకు. ఐ లవ్ యూ. మనం అక్కా చెల్లెల గురించి బట్టల మీద కథలు అల్లుదాం. ఇంకా మనం విన్న ప్రతి కథను గుసగుసలుగా చెప్పుకుందాం. మన దగ్గర ఏమీ మిగిలని వరకు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఫ్రెండ్స్ దగ్గరికి. అంతేకాదు, ఈ భాగం బయట వింటేనే బాగుంటుంది. ఇది విచిత్రమైన ప్రశ్న. కానీ ఈరోజు ఏ వారం? అంటే నేను వచ్చాక ఎన్ని రాత్రులు గడిచాయి? 50 రాత్రులు సార్. అది అసాధ్యం. నేను తప్పు కావచ్చు. అతను చెప్పింది కరెక్టే. చెర్రీ, విను హీరో అక్కడ బిజీగా ఉన్నప్పుడు మనం కాసేపు మాట్లాడుకోవచ్చా? కేవలం ఒక్క నిమిషం. దగ్గరలోనే. ఓకే, గుడ్. త్వరగా వచ్చేస్తాను.
నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అలా చూడకు. నీకు చెప్పి తప్పు చేశా. నువ్వు చెప్పలేదు. నేను కనిపెట్టాను. నువ్వు జెరోమ్ పరువు తీయలేదు. నేను ఆలోచించాను, నీకు తెలుసా, బహుశా ఇదే అతనికి కావాలేమో. అంటే మొదట్లో అది సాధ్యం అనుకున్నాను, కానీ నా ఫ్రెండ్ జెరోమ్ ఇలా చేస్తాడా? అదొక మోసం. తర్వాత నేను అనుకున్నాను, అతనికి అందమైన భార్య ఉంది, వారసుడు కావాలి, అసలు కార్యమే జరగలేదు. ఇప్పుడు అతను సడన్గా వెళ్ళిపోయాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు. నీ పరిస్థితి తెలిసి కూడా. అవును, ఇది విచిత్రంగా ఉంది. బహుశా తనకే ఆ శక్తి లేదేమో. ఇంకా అతనికి పిల్లలు పుట్టరని అతనికి తెలుసు. ఒప్పుకోవడానికి సిగ్గుందేమో. బహుశా అతనికి తెలిసి ఉంది నాకు ఆ సమస్య లేదని, నేను అన్నీ పరిష్కరిస్తానని ఆశపడ్డాడేమో. నిన్ను నాతో వదిలిపెట్టాడు. అయితే నేను పొరపాటు పడ్డాన్ని ఆశిస్తున్నా. ఎందుకంటే నువ్వు ఎంతకంటే మంచిదానివి, అర్హురాలివి. నువ్వు బాగానే ఉన్నావా? నిన్న నీ గురించి కంగారు పడ్డా. ఐమ్ సారీ. క్షమాపణలు అవసరం లేదు. నీకు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలనిపించిందా? లేదు, నాకు అది అసాధ్యం. నాకు పిచ్చిగా చేసుకోవాలని ఉండేదే. అదే కరెక్ట్ అని అందరూ చెప్పారు. కానీ నేను దానికి పనికిరాననిపిస్తోంది. నా బతుకు నేనంటే ఇష్టం లేదో. అది నీ తప్పు కాదు. నీకెలా తెలుసు? నాకు తెలుసు అంతే. అదెలా ఉంటుంది? ఏంటి? ఎవరికైనా కావాలనిపించడం. ఒక మగవాడు ఏం చేస్తాడు? ఎప్పుడు నీకు తెలుసు కదా. వారసుడు నీకు కావాలనుకున్నప్పుడల్లా వారసుల గురించి నాకు పెద్దగా తెలియదు. అదైతే కోరిక గురించి నాకు కొంచెం తెలుసు. చెప్పు. లే. సరే, ఇలా మొదట అతన్ని చేయి పెట్టుకుంటాడు, ఇంకా ఇలా చేస్తాడు, ఇంకా తర్వాత అతను ఇలా చేస్తాడు. This. నీకు ముందు ఎలా జరిగిందా? లేదు. ఇంకా అతను ఇలా చేస్తే ఇలా నీకు ఇది ఇష్టమేనా? ఇది ఇది బాగుంది. బాగుంది. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? నేనే అతని స్థానంలో ఉంటే నేను తొందరపడను.
ఇంకా ఆగిపోతాను. ఒక్క క్షణం ఇలా. ఇంకా నువ్వు తిరిగితే నీకు ఇంకా కావాలని నాకు అర్థమవుతుంది. జుట్టు సర్దుకున్నందుకు థ్యాంక్స్. సరే. ఈ తర్వాత ఆడవాళ్ళు ఒంటరిగా నడవడం బర్డ్ మ్యాన్కి ఇష్టం లేకపోతే దీని గురించి ఏమంటాడు? అయితే వాళ్ళు స్నేహితులు, మంచి స్నేహితులు. నువ్వు ఎక్కడున్నావా? నడుద్దామా? వదా జస్ట్ ఫ్రెండ్స్. మన ఇద్దరం మంచి టైం గడిపాం. నీకేమి ఇబ్బంది లేదు కదా? ఓకేనా? లేదు మై లార్డ్. మ్యాన్ఫ్రెడ్. సరే అయితే. గుడ్ ఈవినింగ్. నిజానికి నేను గదిని చూడాలనుకుంటున్నాను. ఇంట్లో అది బెస్ట్ రూమ్. చూడొచ్చా? సరే ఓకే. కానీ తర్వాత ఓ, ఒక్క క్షణమే. హీరో అతను డిజైన్ని చూడాలనుకుంటున్నాడు. నేను ఊహించిన దానికంటే బాగుంది. నువ్వు పూర్తి చేసావా? అవును, కానీ మనం మన కథ పూర్తి చేయలేదు. వ్యాపారి రోజా రహస్యానికి చాలా దగ్గరకు వచ్చాడు. మేము తాగాలనుకున్నాం, నేను వద్దనను. కానీ 2 గ్లాసులే. నా బాటిల్ని తెచ్చుకుంటా. ఇంకా మీ అందరికీ రోజా కథ చెప్తాను. అయితే లేడీ ఇష్టం. ఆ, కథని మధ్యలో వదిలేయకూడదు అని. నిజమే. అయితే మనం ఎక్కడ ఆపాం? వ్యాపారి రోజాను ఉదర్చినట్టున్నాడు. అవును, మనం దాన్ని ఓదార్చడని అనుకోవచ్చు. ఎంత బాగా అంటే రోజా తన భయాన్ని మర్చిపోయింది. Feeling. ఆమె తన కొత్త ఇంటిని ప్రేమించింది. ఇక మెల్లగా తన భర్తని కూడా. మొదటి కొన్ని నెలలు ఆమె రహస్యం గురించి దాదాపు మర్చిపోయింది. దాదాపు. కానీ ప్రేమించిన వాడి దగ్గర రహస్యం దాచడం కష్టంగా మారింది. ఇంకా ఒక సాయంత్రం సముద్రం నుండి చల్లగాలి వీస్తుంటే రోజాకి అక్క చెల్లెలు గుర్తొచ్చారు.
ఐ లవ్ యూ. చెప్పు, ఏముంది అక్కడ? నువ్వు కిటికీ మీద రాసిన మంత్రం ఏంటి చెప్పు. చదవడం రాదా? నన్ను పిచ్చోడిని అనుకుంటున్నావా? నో, అది మంత్రం కాదు. ఐ లవ్ యూ అంతే. అబద్ధాల కోరు, బీచ్, మంత్రగత్తె. మీ అక్క చెల్లెలు కూడా ఇంతే. నో, నేను మాత్రమే. ప్లీజ్, నేను మాత్రమే ప్లీజ్. కానీ రోజాని పట్టుకోవడం అతనికి సరిపోలేదు. త్వరలోనే సముద్రం పక్కన ఉన్న చిన్న ఇంటికి బిగ్ బ్రదర్స్లో సీల్తో ఒక ఉత్తరం వచ్చింది. రోజా మంత్రగత్తె అక్క చెల్లెలకు, మీరు అది చదువుతున్నారంటే మీ చెల్లి తన భర్త ఊహించినంత పెద్ద అబద్ధం చెప్పింది. ఆమె అతను అవమానించింది. కానీ మాకు దయ ఉంది. మీరు లొంగిపోయి పశ్చాత్తాపడితే మేము ఆమె ప్రాణాన్ని వదిలేస్తాం. రోజాని వదిలేరని అక్క చెల్లెలకు తెలిసిన వాళ్ళకి ఏమి చేయాలో అర్థమైంది. They had to do. మేము రోజా అక్క చెల్లెలం. మమ్మల్ని ఇంటికి తీసుకొని వెళ్ళడానికి వచ్చాం. మాకు తెలిసి ఇది ఒక ట్రాప్ అని. ఈ స్త్రీలు మంత్రాలు చదివినందుకు, క్షుద్ర పూజలు చేసినందుకు నిందితులు కాబట్టి Of performing witchcraft and spells, మీరు అసహజమైన మాయలు చేస్తుండగా సాక్షులు చూశారు. astral acts of magic. పదాలు అందమైనవి. మగవాళ్ళకి ఉన్నట్టు మాకు కూడా హక్కుంది. అడ్డుపడకు. Hey, శిక్షగా వీళ్ళని గ్రేట్ క్లిఫ్ నుండి కిందకు తోసేస్తారు. ఇంకా వీళ్ళు చనిపోతారు. ఏంటి ఇది? తెలివైన రోజా కథ కదా? ఇది వేరే కథ. వాళ్ళు మంత్రగత్తెలే కదా? రోజా మంత్రాలు వేయలేదు. ఆమె రాసింది ఐ లవ్ యూ. అసలు మోసం చేయలేదు. కానీ ముగింపు అదే. కాదు, ఆమె ప్రేమను, గౌరవాన్ని, ఇంకా అక్క చెల్లెలను వదులుకోలేదు. బర్డ్ మ్యాన్కి ఇదే ఇష్టం. బర్డ్ మ్యాన్కి అదే ఇష్టం. మీరెందుకు వచ్చారు? నిన్ను ఒంటరిగా వదలలేకపోయాము. సైలెంట్, ఆపో. ఆమెని ఉరి తీసేటప్పుడు నేను పక్కనే ఉంటాను. బానే ఉన్నావా? అవునవును, ఖచ్చితంగా. రాత్రి నిద్ర పట్టలేదు. ఆ వ్యాపారికి ఏమైంది? ఏంటి? రోజా అక్క చెల్లెళ్ళు చనిపోయినప్పుడు నువ్వు చెప్పలేదు? అవును, అసలు వ్యాపారి 4 రోజుల తర్వాత పెళ్లి చేసుకున్నాడు.
నాకు బాగాలేదు, కొంచెం నీళ్ళు ఇస్తావా ప్లీజ్? ప్లీజ్. ప్లీజ్. నేను లేనప్పుడు మ్యాన్ఫ్రెడ్ అన్నీ చూసుకుంటాడు. Take care of things while I'm gone. వ్యాపారి పశ్చాత్తాపడలేదా? ఒకవేళ పడినా భయపడలేదు. తెలుసా, ఇది కథ ముగింపు కాదు. వ్యాపారి భార్యను పోగొట్టుకోవడం ఇది మొదటిసారి కాదు. మొదటి భార్య అనుమానాస్పద స్థితిలో నీట మునిగి చనిపోయింది. ఆమె ఎంత అందంగా ఉండేదంటే వ్యాపారి ఆమెను వృధా చేయదలుచుకోలేదు. అతను ఆ బాడీని పని వదిలేసిన ఒక హార్పిస్ట్కి ఇచ్చాడు. అతను ఆమె జుట్టుని కడిగి మెరిసేలా ఎండలో ఆరబెట్టాడు. అది నా తప్పు కాదు. అతను ఎముకలు తెల్లగా అయ్యేంత వరకు శుభ్రం చేసి నెమ్మదిగా జాగ్రత్తగా హార్పుని చెక్కాడు. అతను ఆమె జుట్టుతో తీగలు చేశాడు. రోజ్ పెళ్లిలో హార్ప్ వింతగా విచారంగా మోగింది. కానీ రోజు హెచ్చరికను వినలేదు. మాన్యువల్ పరిస్థితి దిగజారిపోతుంది. నువ్వు ఇన్నాళ్ళు అవును, నువ్వు రూల్స్కి అతీతం కాదు హీరో. నమ్ము, నాకు తెలుసు. నన్ను స్టోరీ పోచి నువ్వు. ఈ పిట్ట కథలకి నీ దగ్గర టైం లేదు. ఇందులో దారుణమైన విషయం ఏంటంటే నీకు ఎండింగ్ తెలుసా? నేను లోపలికి రావచ్చా? సారీ, ఇదొక పాడుబడ్డ స్థలం. పీడకల్లు. ఏమైంది? నువ్వు చెప్పింది నిజమే అనుకుంటా. భర్త ఉద్దేశాలు కనుక అది తిరిగి రాకముందో వారసుని కనాలి. అతనికి కావాల్సింది దొరుకుతుంది. అతనికి నా అవసరం లేదో. నేను ఊహించలేకపోతున్నాను. నేను గనక చేయగలిగితే
జీవితాంతం నీ వెంట ఉంటాను చెర్రీ. బహుశా ఒకటే. ఏంటిది అసలు? జెరోమ్, నువ్వు త్వరగా వచ్చా. లేదు, 100 రాత్రులు గడిచిపోయాయి. జ్వరం చెప్పింది నిజమే అనిపిస్తుంది. Silent. సరే, నువ్వే గెలిచా. నువ్వు గెలిచావా? నోరు మీ సిగ్గులేందానా? ఒప్పందమే. నేను నా మాట మీద నిలబడతా. ఈ క్యాజిల్ నీదే, కానీ నా పరువు తీయకు. అర్థమైందా? ఇక నువ్వు నాకు భయంగా ఉంది. మేము నువ్వు బహిరంగంగా చేసిన తప్పుని కనిపెట్టేదాకా నిన్ను బంధించాల్సిందే. వద్దొద్దు, వద్దా? ఆ క్యాజిల్ నాదే, చెర్రీది కూడా. నేను తను ప్రేమిస్తున్నా. ప్రేమ? తను ఉరి వేసుకుంటుంటే చూస్తానని చెప్పావు. అప్పుడు నాకు నువ్వు తెలీదు. నేను మారిపోయాను. గాడ్స్. వద్దు, ఇందులో చెర్రీకి ఏ సంబంధం లేదు. నేను తన్ని మాయ చేశా. ఇది నిషేధించబడిన కథలు. తప్పు మొత్తం నాదే. ఇందులో చెర్రీకి ఏ సంబంధం లేదు. నేను సైలెంట్గా వెళ్ళిపోతా, ప్లీజ్. తన్ని ముట్టుకోవద్దు. చూసావా, నాలనే చెర్రీ కూడా చేతబడికి బలైంది. మీకు తన అవసరం లేదు జెరోమ్. మీరే అంత క్లోజ్ కాదు. నువ్వు చెర్రీని, క్యాజిల్ని నాకు ఇస్తే ఆ అవసరమైన నిజాన్ని నేను దాచిపెడతాను. నేను తనతో ఉండాలనుకుంటున్నా. మళ్ళీ కొత్తగా మొదలుపెట్టే అర్హత నాకుంది. నేను ఓపికగా ఉన్నాను, ఇంకా విన్నాను కూడా. నేను చాలా విన్నాను. ఆ మాయ కథలు లేకపోతే నేను ఆ బెట్ నిజాయితీగా గెలిచేవాడిని. ఆపండి, అంతా ఆపేసేయండి. నేను ఇంకా ఇక్కడే ఉన్నానా? ఇంకా చనిపోలేదా? నా కోసం స్పెషల్గా ఏం ఎదురు చూడట్లేదు. నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, కుట్టు పని చేయాలి, బహుశా చచ్చిపోవాలి. నేను కలవడం, ఇంకా ఎక్కువగా కావాలనుకునే ఆడవాళ్ళ కథ వినడం నా లైఫ్లోని గొప్ప అడ్వెంచర్. నేను బుక్స్ చదివినప్పుడు నేను భయపడ్డాను, కానీ అన్నిటికంటే ఎక్కువగా నేను జెలస్గా ఫీల్ అయ్యి, ఎందుకంటే నేను ఇంకా ధైర్యంగా బతకాలనుకున్నా. సరే, అంతే సంగతులు. ఐ లవ్ యూ హీరో. నువ్వు తన్ని వదిలించుకుంటే నన్ను కూడా వదిలించుకున్నట్టే. సరే, నేను వెళ్ళాక ప్లాన్ ప్రకారం పనులు జరిగినట్టు లేవు. అవును, సరే, ఇది మన మధ్య విషయాలను క్లియర్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. There's things up between us. గాడ్, జెరోమ్, బిగ్ బ్రదర్స్ని పిలు. జెరోమ్ ఆగు. ఇది చరిత్ర. అక్కడ ఎలాంటి బెట్ లేదు. నేను పని మీద వెళ్తున్నాను. అప్పుడు నా భార్య కడుపుతో ఉంది. నేను ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉన్నప్పుడు తనని చూసుకోవడానికి నువ్వు ఇక్కడ ఉన్నావు. ఆ పనిని అతను అద్భుతంగా చేశాడు.
ఆ పని మనిషి తన చేతబడితో నా వారసుడిని చంపేసి నా భార్యని మాయ చేసింది. My bride. నేను వాడిలాంటి వాడిని అది మా కాదు. తప్పు కాదు. చట్టం అనేది ఒకటి ఉంది. వాళ్ళు నాశనం లేదా మనది. సరే, ఎవరి కదా నిజం? నేను ఐఎమ్ సారీ. ముసలిదాన్ని నేను ఈ లోకాన్ని చూసే సమయం వచ్చిందని అనుకుంటున్నాను. అందుకే మన కథలను ఆ గొప్ప నగరానికి తీసుకెళ్తాను. మర్చిపోతారేమో అనుకునే ప్రతి కథని నేను సేకరిస్తాను. Collect the would have been forgotten. వాటికి ఇక్కడ తీసుకొచ్చి మంచి వాటిని అందంగా అల్లి మన కూతుళ్ళకి మన మిత్రులకి అందజేద్దాం అనుకుంటున్నాను. ఏదో ఒక రోజు అందరికీ మన కథలు తెలుస్తాయి. నేను నీతో ఉన్నాను. నేను కూడా. మంట ఆరిపోతుంది. నేను ఇప్పుడే వస్తాను. అవును డియర్. నువ్వు వెళ్ళేటప్పుడు నా కూతుర్ని కూడా తీసుకొని వెళ్తావా? ఎప్పుడైనా హీరో నీతో తీసుకెళ్ళగలిగావా? నువ్వు ఇక అడగేమో అనుకున్నా. మా అమ్మ అక్కడే ఉండిపోయింది. కానీ త్వరలోనే విల్మోట్ ప్రయాణం ఆమెని ఇక్కడికి చేర్చింది. ఆ కథలో ఒకదాన్ని పని మనిషి చెప్పాల్సి ఉంది. అందుకే ఆమె కూడా ఇక్కడ పని మనిషిగా చేరి తన కథలని అల్లింది. ఆమె వెళ్ళేంత వరకు వాటిని గోడల్లో నెలలో దాచిపెట్టింది. కానీ ఆమె ఎప్పటికీ వెళ్ళలేదు. అప్పుడు నేను ఇక్కడికి వచ్చా. పని మనిషిలా నటించి ఆమె కథలు వెతికి పట్టుకొని ఇంటికి తీసుకెళ్దాము అని వచ్చాను. మరి నీకు దొరికాయా? అవును. కానీ నువ్వు వెళ్ళలేదు. లేదు. నీకేమనిపిస్తుంది? ఇదొక మంచి చివరి కథేనా? అద్భుతం. బహుశా ఏదో ఒక రోజు మన కథ కూడా చెప్తారేమో. ఆ కట్టు విప్పేయండి. మీ సిగ్గును తెలుసుకోండి. ఈ స్త్రీలపై వక్ర బుద్ధి, చేతబడి ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళకి మరణశిక్ష విధించబడుతుంది. బర్డ్ మ్యాన్ కోరుకునేది ఇదే. బర్డ్ మ్యాన్ కోరుకునేది ఇదే. వాళ్ళని వదిలేయండి. 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 అవును, అవును, వదిలేయండి. 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 చివరికి
వాళ్ళని వదిలేయండి. గాడ్స్ ఆజ్ఞని పాటించలేదు. నేను ఇంకా రోజ్ గురించి ఆలోచిస్తున్నా. ఆపొద్దు. వాళ్ళ హీరో పుస్తకాలను అసలు తగలబెట్టలేదు. నిజానికి వాళ్ళ సీక్రెట్ కథల్ని వాళ్ళ కుటుంబానికి, స్నేహితులకి చెప్పారు. ఇది జరగకూడదు. వాళ్ళని విడిపించండి, వదిలేయండి. వాళ్ళు చాటుగా తమ స్నేహితులకి చెప్తే వాళ్ళు ఇంకొకరికి, అలా అందరికీ తెలిసింది. సైలెంట్. చివరికి ఆ సిటీ మొత్తం చెర్రీ గురించి, కథలు చెప్పే హీరో గురించి మాట్లాడుకోవడం మొదలెట్టింది. వాళ్ళని విడిచిపెట్టండి. సరే, మేము న్యాయంగానే ఉంటాం. మేము మిమ్మల్ని వదిలేస్తాం, మీరు గనక మీ తప్పు ఒప్పుకుంటే. మీ తప్పు ఒప్పుకోండి, దయ చూపమని అడగండి, మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి. జ్ఞానం మీకోసం సృష్టించబడలేదని గుర్తించండి. మేము అడిగేది అదే. మీరు బాధపడుతున్నారా? కొంచెం కూడా లేదు. నాకు కూడా. మేము క్షమాపణ అడగట్లేదు. ఏం చేస్తున్నారు? ఇది ఎలా సాధ్యం? మేము ఇక్కడ ఏ తప్పు చేయలేదు. వాళ్ళని చంపేయండి, లేదు వాళ్ళు చెప్పేది కరెక్ట్. విన్నారా? వాళ్ళు ఏ తప్పు చేయలేదు. వాళ్ళని వదిలేయండి. మీకెంత ధైర్యం? కమాన్, అతను అడుగు. హలో, మేము గ్రేట్ సిటీ నుండి వచ్చాం. సీక్రెట్ సాలిటేరియన్స్ లీగ్ కోసం వెతుకుతున్నాం. మేము సీక్రెట్ స్టోరీ టెల్లర్ లీగ్స్, కానీ మాకు కొత్త కథలేవి దొరక్క చాలా కాలమైంది. మీకు ఒకటి చెప్పడానికే వచ్చాం. ఒక పని మనిషి కథలు వ్యాపించే ఒక గొప్ప విప్లవానికి దారితీసాయని చెప్పడానికి. నగరం కాలిపోతుంది. ఆ బిగ్ బ్రదర్స్ పారిపోయారు. ఇదంతా చెర్రీ, హీరో అనే ఇద్దరు అద్భుతమైన స్త్రీల వల్లే జరిగింది. మనం ఎక్కడున్నాం? హలో.